హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు టైం అయితే ఎంత అయిందో తెలుసా? 5 అయింది. ఈరోజు నాకు హాలిడే ఆఫీసు. ఈరోజు రంజాన్ కాబట్టి హాలిడే ఇచ్చారనమాట. టైం అయితే 5 అయింది. హాలిడే రోజు కూడా ఎందుకక్క ఇంత తొందరగా లేచిపోతావు అనకండి, ఎందుకంటే నాకు నిద్ర పట్టదనమాట. మంచిగా పడుకుందాం అనుకుంటాను, కానీ అంత తొందరగా నాకు మెలకు వస్తుంది. ఎందుకంటే ఇంకా టైం అయితే 5 అయింది, ఇంకా చీకటిగానే ఉంది, మంచిగా గాలి వస్తుంది బయట. ఇప్పుడే లైట్ బంద్ చేశాను. ఇప్పుడే అందరూ లెగుస్తున్నారనమాట. ఒక్కొక్కరు 5కే లేచిపోతారు మా లైన్లో. బయట అయితే చిన్నగా ముగ్గు పెట్టుకుంటాను క్లీన్ చేసుకొని, అందుకే లైట్ వేసాను. ఇంక ఇక్కడ నుంచి అయితే నా డే అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఒక రెసిపీ కూడా చేద్దాం అనుకుంటున్నాను, చూపిస్తాను చూడండి. అది ఏ టైం చేస్తానో కూడా నాకే తెలియదు. చాలా అంటే హాలిడే అంటే చాలా పనులు ఉంటాయి అన్నమాట. ఓకేనా? పిల్లలకైతే ఇప్పుడు నేను తొందరగా స్నానం చేసి కొంచెం పూజ అనేది చేసుకొని అన్నీ చేసుకున్నాక అప్పుడు పిల్లల్ని అయితే లేపి వాళ్ళకి టిఫిన్ పెడతానమాట. ఓకేనా? ఇప్పుడైతే టైం అయితే 2 అవుతుందండి. భోజనాలు అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు జంతికలు వేస్తున్నాను. ఆల్రెడీ అయిపోయి మనకి స్టార్ట్ చేస్తే 2 అయ్యిందండి వేసేటప్పటికి. ఇదిగోండి జంతికలు. పిల్లలకి హాఫ్ డే స్కూల్ కాబట్టి కొంచెం వాళ్ళకి తినడానికి స్నాక్స్ అని చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అయిపోయి లాస్ట్ అయిపోయాయి అనమాట. ఒక 1 kg అయితే కలిపాను అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కొంచెం టైంపాస్ అవుతుంది కదా వాళ్ళకి కూడా అనేసి. మధ్యాహ్నం నుంచి వస్తున్నారు, ఈవినింగ్ స్నాక్స్ ఏం లేక ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. వేడిగున్నా చల్లగున్నా పిల్లల కోసం తప్పదు కదా, చెయ్యాలి ఏదో ఒకటి. ఏదో చేద్దామని సడన్గా వేసాను అనమాట. ఇంకా రేపో ఎల్లుండో చూసుకొని, లేదా సండే, నాకు రేపు ఎల్లుండి అవ్వదు, సండేనే మళ్ళీ ఏదో ఒకటి చేయాలన్నమాట, స్వీట్ ఐటము. ఇప్పుడు టైం అయితే 8 అయిందండి. పూజ అన్నీ అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే ఇడ్లీ పిండి తీసాను ఫ్రిడ్జ్లో నుంచి. ఇడ్లీ పిండి అయితే సగం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఎందుకంటే మొత్తానికే సాల్ట్ కలిపితే పులుపు అయిపోతుంది అని చెప్పి సగం తీసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని అయితే పునుగులు వేయాలన్నమాట. ఇదిగోండి పునుగులకైతే ఆయిల్ పెట్టుకున్నాను. ఇదిగోండి ఆయిల్ ఇంకా మరిగించలేదు. ఆ పునుగుల పిండిలోని జీలకర్ర అన్నీ వేసేసి ఇంకా కొంచెం బియ్యం పిండి వేసేసి కలుపుకుంటే కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. పిల్లలకి టిఫిన్ పెట్టేసాక ఇంకా నాకైతే ఇంకా వంట పని ఉంది. ఇంకా అదొకటి పెద్ద పని మనకి. ఏది లేకపోయినా వంట చేయాలి కదా, తినాలి కదా. చూడండి, మొత్తం ఈ డైనింగ్ టేబుల్ అంతా కంగాలు ఉందన్నమాట. ఇదంతా సర్దుకోవాలి. ఇవన్నీ రాగులు ఇవి ఈరోజు అయితే కడిగేసి ఆరబెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే రాగి పిండి అయిపోయింది అనమాట. అలాగే పల్లీలు అయిపోయాయంటే పల్లీలు అయితే తీసుకొని వచ్చారనమాట. ఇవైతే జాంకాయలు అన్నీ మీకు తెలిసినవే, నైట్ తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము ఏవి ఫ్రూట్స్ అనమాట. ఏదో ఎప్పుడో బై మిస్టేక్గా పెడితే పెట్టచ్చు, కాకపోతే పెద్దగా పెట్టడానికి ఇష్టపడము, బయటే ఉంచుతాం ఫ్రూట్స్. ఎప్పుడు అప్పుడే కొంచెం అయిపోయేటట్టు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఇంకెవరికి గుర్తుండదు అనమాట. ఈ రాగులు అయితే ఇప్పుడు కడిగి సారేసి పైన ఇంకా పెట్టేసుకుంటే ఈవినింగ్ కల్లా ఆరిపోయాయి అనుకోండి, పిండి కట్టించుకొని వచ్చేయచ్చు అనమాట. మా వాడికి ఇచ్చిస్తే చాలు, వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి ఆడించుకొని వచ్చేస్తాడు. నాకు అక్కడ కొంచెం హెల్ప్ అనమాట. ఈ రకంగా బట్టలు అయితే ఉన్నాయండి, చాలా బట్టలు ఉన్నాయి మడత పెట్టుకోవడానికి. మడత పెడుతున్నాను అనమాట. మా అమ్మాయి మడత పెట్టదు అనమాట, బతిమలాడాలి ఆమెకి. పెడుతుంది, కాకపోతే నాకు నచ్చదనమాట పెట్టేది. చిన్నోళ్ళు కదా, సరిగ్గా తెలియదు వాళ్ళకి, అందుకే మడత పెట్టేసుకున్నాను అనుకోండి. ఇదొక పని తేలిపోద్ది తొందరగా. ఇలాగా ఎదురుగా బట్టలు కానీ ఉంటే నాకు చెడ్డ చిరాకు, తొందరగా మడత పెట్టేయాలి. ఎంత లేట్ అయినా ఇంక పని చేసుకొని ఇంకా వంటకైతే స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఏం వండాలో ఇంకా ఫ్రిడ్జ్ తీస్తే కానీ తెలియదు. కూరగాయలు అన్నీ ఉన్నాయి, నైటే తెచ్చాను కాబట్టి నో ప్రాబ్లం, ఏదో ఒకటి తీసి గమ్మున వండేయచ్చు. ఒక పక్క అయితే రైస్కి పెట్టేశానండి. పిల్లలు టిఫిన్లు అయిపోయిన వెంటనే ఇంకా రైస్కి అయితే వాటర్ పెట్టేశాను, ఎసరు పెట్టాను. చారు ఉంది, నేను చేసిన చారు. కర్రీ ఒకటేని, ఒక పక్క రైస్ ఒక పక్క కర్రీ పెట్టిస్తే అయిపోయినట్టేని, అందుకే బట్టలకు పెట్టుకున్నాను. ఇవ్వండి బీన్స్ అయితే తీసాను. బీన్స్ టమాటా వండుదాం అనుకుంటున్నాను, లేకపోతే బీన్స్ ఫ్రై చేస్తాను.
టిఫిన్ తింటే బద్ధకం ఉంటుందండి బాబు, అందుకే నేను టిఫిన్ తిన్ను, జావే తాగుతాను. ఒక ప్లేట్ కావాలి. ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయండి. తాజాగా ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఒక గంట పని పడుతుందండి క్లీన్ చేసుకునేటప్పటికి. ఇంకా రేపటి కోసం కూడా ఈవినింగ్ అనేది ఏం వండాలన్నది చూసుకొని పెట్టుకోవాలా, ఎందుకంటే రేపు మళ్ళీ ఆఫీస్ ఉంది. ఇలాంటివన్నీ చాలా టైం తీసుకుంటాయి. బీన్స్ అనగా దొండకాయలు అనగా, దొండకాయలు చాలా తక్కువలండి మేము తినేది. ఈరోజు అయితే వాతావరణం చల్లగా ఉందండి, మంచిగా గాలి కూడా వస్తుంది, చల్లటి గాలి, బాగుంది వాతావరణం. 2 రోజుల నుంచి పర్లేదు. కొత్తిమీర అయితే కట్ చేస్తున్నానండి. వెజ్ బిర్యానీ కావాలంట పిల్లలకి, వెజ్ బిర్యానీ చేద్దామని. నేను ఎలాగ బీన్స్ తీసాను, బీన్స్ కొన్ని అయితే కట్ చేశాను, ఇదిగోండి. ఇంకా బీన్స్ క్యారెట్ అన్నీ వేసి వెజ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం క్యారెట్, కొంచెం బీన్స్ అన్నీ వేసి వెజ్ బిర్యానీ చేస్తాం అనుకోండి, ఇంకా పెరుగు పచ్చడి వేసుకొని తింటారనమాట. ఏదో సినిమా రవితేజ సినిమా పెట్టారండి, అనుపమ రవితేజది. అది ఆ సినిమా పేరేంటో తెలీదు, పిల్లలైతే పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడే పడుకొని అయితే లేచానండి. టైం అయితే ఇప్పుడు 5 అవుతుందన్నమాట. మంచిగా తినేసి మంచిగా పడుకున్నాను, జంతికలు చేసేసి. ఇంకా వేడికి స్టవ్ దగ్గర చాలాసేపు నించున్నాను కదా, చాలా వేడంతా ఇంకా పట్టేసింది. పడుకున్నాను మంచిగా. ఇప్పుడే లేచాను, లేచి ఇంకా టీ పెట్టుకొని తాగాను అనమాట. తాగి ఒక 1/2 అవర్ అవుతుంది. ఏదో సినిమా పెట్టారు మా వాళ్ళు, చూస్తున్నాము. ఇప్పుడైతే మేమైతే డిన్నర్ చేస్తున్నామండి. టైం అయితే 8 అవుతుంది. ఏమంటే క్రికెట్ మ్యాచ్ చూస్తూ డిన్నర్ చేస్తున్నాం అనమాట. మధ్యాహ్నం వెజ్ బిర్యానీ ఉంది, తినేస్తున్నాం. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ అయితే ఖాళీ అయిపోయిందండి. ఫుల్ హ్యాపీ అనమాట. ఏదైనా చేస్తే మొత్తం తినేస్తే మిగలకన్నా ఖాళీ అయిపోతాయి, అదొక తృప్తి. తీసుకోమ్మా, ఏమి రావట్లేదా? ఏమే వెజ్ బిర్యానీ అవనివ్వండి, బిర్యానీ ఏ బిర్యానీ అవని ఏమే ఫస్ట్ ఉంటుంది అనమాట. ఇక హీరో అయితే అట్టు తింటున్నాడు, మినపట్టు తింటున్నాడు అనమాట హీరో. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ. మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్.